బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కుంచినపల్లి మధ్యలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 3 ఎకరాల భూమిని దర్జాగా కబ్జా చేసిన కొందరు అక్రమార్కులు టూరిజం మంత్రి అనుచరులుగా చెప్పుకుంటూ ఈ భూమిని దర్జాగా కబ్జాకు పాల్పడినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాల పార్కింగ్, డ్రైవర్లు, ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రభుత్వం టూరిజం శాఖ ద్వారా ఆ భూమిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అదునుగా భావించిన కొందరు కబ్జాదారులు మంత్రి అనుచరులుగా చెప్పుకుంటూ టూరిజం భూమిని యథేచ్ఛగా కబ్జాకు పాల్పడటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనం కోసం కొనుగోలు చేస్తే అక్కడ కబ్జాదారులు ఆక్రమించుకుని ఊక, హ్యాష్ పౌడర్, తూరలు, మట్టి, ఎర్ర కంకర అక్కడే పెట్టి ఆక్రమించుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అక్కడ వేసిన ఊక, వేస్ట్ హ్యాష్ వల్ల జాతీయ రహదారిపై వెళ్లే వాహన చోదకుల కళ్లల్లో నలకలు పడి పలు ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎంత పెద్ద ఎత్తున టూరిజం భూమి కబ్జా జరిగిన టూరిజం శాఖ అధికారులు గాని, ఆ శాఖ మంత్రి గాని పట్టించుకోకపోవడంపై ప్రజలు ప్రదవి విరుస్తున్నారు. మంత్రి అండతోనే సదరు భూమిని కబ్జా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టూరిజం మంత్రి, ఆ శాఖ అధికారులు తక్షణమే కబ్జా అయిన భూమిని అక్రమార్కుల వద్ద నుంచి ఖాళీ చేయించి వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కుంచినపల్లి మధ్యలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 3 ఎకరాల భూమిని దర్జాగా కబ్జా చేసిన కొందరు అక్రమార్కులు టూరిజం మంత్రి అనుచరులుగా చెప్పుకుంటూ ఈ భూమిని దర్జాగా కబ్జాకు పాల్పడినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాల పార్కింగ్, డ్రైవర్లు, ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రభుత్వం టూరిజం శాఖ ద్వారా ఆ భూమిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అదునుగా భావించిన కొందరు కబ్జాదారులు మంత్రి అనుచరులుగా చెప్పుకుంటూ టూరిజం భూమిని యథేచ్ఛగా కబ్జాకు పాల్పడటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనం కోసం కొనుగోలు చేస్తే అక్కడ కబ్జాదారులు ఆక్రమించుకుని ఊక, హ్యాష్ పౌడర్, తూరలు, మట్టి, ఎర్ర కంకర అక్కడే పెట్టి ఆక్రమించుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అక్కడ వేసిన ఊక, వేస్ట్ హ్యాష్ వల్ల జాతీయ రహదారిపై వెళ్లే వాహన చోదకుల కళ్లల్లో నలకలు పడి పలు ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎంత పెద్ద ఎత్తున టూరిజం భూమి కబ్జా జరిగిన టూరిజం శాఖ అధికారులు గాని, ఆ శాఖ మంత్రి గాని పట్టించుకోకపోవడంపై ప్రజలు ప్రదవి విరుస్తున్నారు. మంత్రి అండతోనే సదరు భూమిని కబ్జా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టూరిజం మంత్రి, ఆ శాఖ అధికారులు తక్షణమే కబ్జా అయిన భూమిని అక్రమార్కుల వద్ద నుంచి ఖాళీ చేయించి వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.